ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా సంరక్షించుకోవాలని, బ్యాలెన్స్ చేసుకోవాలని, ఒత్తిడి లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళు మహిళల కోసం సపరేట్ గా ఒక న్యూస్ అనేది, అంటే వాళ్ళకి ఒక టైం కేటాయించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు ఏంటంటే ప్రతి రంగంలో ముందుకు వస్తున్నా చాలా వరకు ఏంటంటే చదువు విషయంలోనే వెనుకబడి ఉన్నారు. సో ప్రతి మహిళ ఉద్యోగమా ఉపాధి అనేది పక్కన పెడితే విద్యారంగంలో ముందున్నారు. అంటే బాగా చదువుకుంటే ఏంటంటే తెలివితేటలు ఉంటేనే మన కుటుంబానికి ఏం అవసరం, మన పిల్లలకి ఏం అవసరం, మనకేం అవసరం అనేది నిర్ణయించుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ముందుగా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. అలాగే హెల్త్ ఒకటి మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే మనం కుటుంబాన్ని పట్టించుకుంటాం కానీ మన హెల్త్ గురించి మనం పట్టించుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఏంటంటే 40 years తర్వాత చాలా రకాల రుగ్మతలకు లోనవుతుంటారు. చిన్నగానే వదిలేస్తాం. అది చాలా పెరిగి క్రానిక్ లెవెల్ లాగా చూసుకోకుండా ఉండాలంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కూడా చూసుకోవాలి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా వీటిలలో మనకి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని హెల్త్ కాన్షియస్ మీద మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నేను మన మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలకి ఇచ్చే ఒక సజెషన్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ లేనిదే సృష్టి లేదు. ఈ సృష్టి మొత్తము కూడా తయారైంది మహిళతోటే. మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, ఒక కూతురుగా అన్ని బాధ్యతల్ని ఇంట్లో బయట మొత్తాన్ని కూడా సరిదిద్దుకొని వస్తుంది. ఎంతో ఓపికతో తన పనులతో, తన సేవలతో మొత్తం అందరినీ, కుటుంబ వారాన్ని, బయట సమాజంలో అందరితో ఎలా మెలగడం అనేది అవన్నీ కూడా చూసుకుంటుంది. తర్వాత ఇంట్లో ఒక తల్లి కొడుకుకి ఎలా ఉండాలి, స్త్రీలతో ఎలా, నాతో ఎలా ఉంటున్నావో బయట కూడా అలాగే ఉండాలి, అందరినీ కూడా సోదరి మనలాగా చూసుకోవాలని చెప్పి ఎప్పుడైతే తల్లి తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యులందరూ చెప్తారో అప్పుడే సమాజం అంతా బాగుపడుతుందని నా యొక్క అభిప్రాయం. దీనికి సంబంధించిన నాకు ఇష్టమైన ఒక పాటని పాడుతున్నాను. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు ఆప్యాయత పంచే చెల్లి మహిళ కాదా. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు ఆప్యాయత పంచే చెల్లి మహిళ కాదా. బ్రతుకులోన భాగస్వామి మహిళ కాదా, బ్రతుకులోన భాగస్వామి మహిళ కాదా. మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ. ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. కాబట్టి ఈ రోజుకి కూడా ఒక ఆడ శిశువు పుట్టిందంటే అయ్యో అమ్మాయా అని అనకుండా నాకు అమ్మాయి పుట్టింది అని సంబరాలు జరుపుకునే సమాజాన్ని కోరుకుంటున్నాను. ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి జరుపుకుంటున్న మహిళలందరికీ ముందుగా శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా ఈ సమాజంలో సగభాగమైన మనం అన్నింటిలో ముందు భాగానే ఉండాలని, మనం పురుషులతో సమానత్వం కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి దాంట్లో ముందుండి ఎలాంటి అత్యాచారాలు, దాడులు జరిగినా కూడా
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము అత్యాధునిక యుగంలో జీవిస్తున్నాం. ఒకవైపు మహిళలకు ఇంటి పని, సంబంధ బాంధవ్యాలు చూసుకోవడము, ఒకవైపు బయట కూడా మనం ఎంతో మంచి అభివృద్ధిలో ఉన్నాం. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఈ జీవితం, రొటీన్ జీవితంలో మహిళలు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకే ఎంతో కొంత సమయం మన జీవితంలో 80% మనం పనులకు, బాంధవ్యాలకు, మన ప్రొఫెషన్కి కేటాయిస్తే కనీసం 20% తన స్వయం పైన కేటాయించాలి. స్వయం తనని తాను ప్రేమించుకోవడం, తనని తాను తీర్చిదిద్దుకోవడం కోసం, తన ఆధ్యాత్మిక చింతన కోసం తను సమయం కేటాయించుకోవాలి. అందుకే రోజు కాసేపైన ధ్యానం చేయడము, యోగా చేయడము, తన స్వంత అభివృద్ధి పైన తను ఎలా మానసికంగా ఎలా మారుతుంది అనే దానిపైన తను ఆలోచన చేసుకోవడం, ఒకంత ఆధ్యాత్మిక చింతన, నేను ఎవరు అనే ప్రశ్న తనను తాను వేసుకుంటే ఒక మహిళగా మనం ఎంతో ఎత్తుగా ఎదగొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనము బయట జీవిస్తున్న సమాజంలో టెక్నాలజీలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంతో మందిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. కానీ మన ధర్మం ప్రకారం, మన ఇతిహాసాల ప్రకారం సీతమ్మ తల్లిని కానీ, రుక్మిణీదేవి కానీ, ద్రౌపది కానీ, ఇలా గొప్ప గొప్ప మహామనిషులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారు, వాళ్ళు ఎలాంటి బ్యాలెన్స్ తీసుకొచ్చారు, భూమి మీద వాళ్ళు జన్మించడం వలన ఎంత గొప్ప మార్పులు సంభవించినాయి, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం కూడా ఒక రకంగా, అంటే సీతమ్మ వారు చేసిన సాధనలు కానీ, రుక్మిణి వాళ్ళు చేసిన సాధనలు కానీ, వాళ్ళు చేసినట్టు మనం కూడా ధ్యానము, యోగా చేయడంతో మనని మనం అద్భుతంగా, మన ఆత్మకు మనం కనెక్ట్ అయి ఉండి మనని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి అందరూ ఆలోచించండి. 80% భౌతిక జీవితం, ఒక 20% ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక చింతనతో గడిపితే మనం 100% సంపూర్ణ మహిళగా ఎదగొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మన పురాణాల్లో చెప్పబడింది. మార్పు అనేది కుటుంబం నుంచి రావాలనేది నా అభిప్రాయం. కుటుంబంలోని స్త్రీలు గౌరవించబడాలి. ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి భార్య ఇంట్లో గౌరవించబడితే ఆ ఇంట్లోని వ్యక్తులు ఆ కుటుంబంలోని స్త్రీలకు గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకుంటే సమాజంలోని స్త్రీలకు కూడా అలాగే గౌరవం ఇస్తారు, అలాగే గౌరవం అనేది లభిస్తుంది. అట్లాగే ప్రతి స్త్రీ కూడా ఆర్థిక స్వావలంబన అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. చాలా వరకు సమాజం మారింది. ప్రతి స్త్రీ కూడా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది, కుటుంబం కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆడమగ సమాజంలో ఆడమగ అందరూ సమానం, కానీ ఆడవాళ్ళు ఇంకాస్త ఎక్కువ సమానం. ఎందుకంటే ఒక స్త్రీ ఎంత ఆర్థిక స్వావలంబన దిశగా అడుగు వేసినా కుటుంబాన్ని కూడా చూసుకుంటుంది. స్త్రీ లేనిదే సృష్టి లేదు, కుటుంబం లేదు, సమాజం లేదు. ఎందుకంటే ఒక కుటుంబం నడవాలంటే ఖచ్చితంగా స్త్రీ అనేది అవసరం. అట్లాంటి స్త్రీ బయటకెళ్ళి ఆర్థిక స్వావలంబన దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయము. అట్లాగే లింగ వివక్షత అనేది చాలా వరకు తగ్గింది సమాజం లోపల. ఇంకాస్త ఏదైనా మారుమూల ప్రదేశాల లోపల పోతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ టైం న్యూస్ వాళ్ళకి కృతజ్ఞతలు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ సందర్భంగా మార్చి 5 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీని ఉద్దేశించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలంటే మహిళల అభ్యున్నతి చాలా అవసరం. మహిళలు ప్రతి రంగంలో వారి సత్తాన్ని చాటే విధంగా ఎదగాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రైమ్ 9 యాజమాన్యానికి, ఉద్యోగులకి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రైమ్ 9 న్యూస్ యజమాన్యాలకు, ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.